పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎలక్ట్రికల్ డీఈకే మధు కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ఈపీడీసీఎల్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రజలు అమలు చేయనున్న విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై జనవరి 7, 8, 10 తేదీలలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వారు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. 3 రోజుల ఉదయం 10:30 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో వినియోగదారుల, అభ్యంతరదారులు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్డీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీ అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ వార్షిక సంవత్సరం 2025-26 గాను విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనల మీద బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ఈ నెల అంటే జనవరి 7, 8, 10 తారీఖుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఏపీఆర్సీ చైర్మన్ గారైనటువంటి శ్రీ ఠాకూర్ రామ్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఆ 7, 8, 9 తారీఖులు 7, 8, 10 తారీఖుల్లో ఉదయం 10:30 నుంచి 4:30 వరకు నరసాపురం ఎలక్ట్రికల్ డివిజన్ కార్యాలయం నందు జరుగుతుంది. ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా వచ్చినట్లయితే మేము రిజిస్ట్రేషన్ చేసి గౌరవ ఏపీఆర్సీ చైర్మన్ గారి అనుమతితో మీకు సమయం కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులందరూ కూడా వినియోగించుకుని తమ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతున్నాం.